2 తెలుగు రాష్ట్రాలలో మీకు అద్భుతమైన ఫాలోవర్స్ ఉన్నారన్న వాక్యాన్ని ఖండితంగా చెప్తారని, ఖచ్చితంగా చెప్తారని అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. సివిఎఫ్ కూడా మాట ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మూర్తిరాజు గారు. సార్, ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు, కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకి ఒక చిన్న సవినయమైనటువంటి నా మనం ఏంటంటే, నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్, యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఇది ఒక్కటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకు నేను అర్హుడిని కాదు. ప్రభు ఒక్కడే అనుసరించడానికి, గురువుగా పూజించడానికి అర్హుడు. కాబట్టి నాకు శిష్యులుగా వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకు శిష్యుల్ని చేయమని, మనకి శిష్యుల్ని తయారు చేసుకోమని కాదు. సో నేను నా ఫాలోయర్స్కే కాదు, మిగిలిన ఫాలోయర్స్ కూడా నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి, ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి. అభిమానించండి, అంతవరకు పర్లేదు. అభిమానం వెర్రితలలు వేస్తే ఆరాధనగా మారుతుంది, వ్యక్తి పూజగా మారుతుంది. అది భయంకరమైన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం, వ్యభిచారంతో సమానం. అంచేత దైవజనుల్ని గౌరవించండి, పూజించకండి. దెర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్. ఆ లైన్ గీసుకోవడం ఈ ఫాలోయర్స్, సోకాల్డ్ ఫాలోయర్స్ అందరికీ రావాలి.